నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీకి సంబంధించి సుమారు 1700 కోట్ల విలువైన కుంభకోణాన్ని విశాఖపట్నం జీఎస్టీ నిఘా విభాగం డీజీజీఐ బయటపెట్టింది. పలు రాష్ట్రాల్లో విస్తరించిన ఈ సిండికేట్ వ్యవహారాన్ని అధికారులు వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో సూత్రధారి ధట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. చాలా కాలంగా పరారీలో ఉన్న అంజిరెడ్డి కదలికలను ఆర్థిక లావాదేవీల ట్రాకింగ్ ద్వారా గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అమాయకుల ఆధార్, పాన్ కార్డులతో 92 నకిలీ కంపెనీలను అంజిరెడ్డి సృష్టించి వాటి ద్వారా మోసపూరిత జీఎస్టీ ఐటీసీ పొందినట్లు దర్యాప్తులో తేలింది. వాస్తవంగా ఎలాంటి సరకు సరఫరా జరగకుండానే 1700 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లను అంజిరెడ్డి బృందం సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. విశాఖ డీజీజీఐ అధికారులకు కొంతకాలం క్రితం అనుమానాస్పద జీఎస్టీ ఐటీసీ లావాదేవీలపై సమాచారం అందగా అసాధారణంగా అధిక విలువ కలిగిన ఇన్వాయిస్ లావాదేవీలు జరుగుతున్నాయని, వాటికి వాస్తవ వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆధారాలు లేవని విచారణలో గుర్తించారు. ఇప్పటికే ఈ నెట్వర్క్లో భాగంగా మార్చి 25న సిద్ధగోని ప్రభాకర్, రమావత్ నాగరాజు నాయక్ అనే 2 నిందితులను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు.